హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. భారత్లో ఏజెంటిక్ ఏఐ ఉద్యోగాల సునామీ అయితే రాబోతుంది. కంపెనీలు లక్షల్లో జీతాలు అయితే ఆఫర్ చేసినాయి. ఇది అతిశయోక్తి కాదు, నిజం. ప్రముఖ టెక్ కంపెనీల రిపోర్టు ప్రకారం ఏంటంటే ఏజెంటిక్ ఏఐ అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి స్కిల్స్లో ఒకటిగా అయితే ప్రస్తుతం మారిందనమాట. కానీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా ఇప్పుడు మనకు కావాలంటే. కానీ అసలు సమస్య ఏంటంటే ఈ ఉద్యోగాలకి విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉంది. కానీ వాటికి తగ్గటువంటి నైపుణ్యాలు ఉన్న నిపుణులు, అంటే స్కిల్స్ ఉన్నటువంటి నిపుణుల కొరత అయితే 50% పైగా ఉందని చెప్పేసి క్వెస్ కార్ప్ అనే ఒక సంస్థ నివేదిక అయితే వెల్లడించింది. ఈ బీటెక్ కానీ, డిగ్రీ కానీ, లేదా ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా ఈ గోల్డెన్ టికెట్ని ఎలా సంపాదించవచ్చో తెలుసుకోవాలని మీకు ఉందా? అయితే ఈ వీడియోలో ఏజెంట్కి ఏ అంటే ఏంటి, ఆ తర్వాత కంపెనీలు ఎందుకు వీళ్ళ కోసం అసలు క్యూ కడుతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇంకా ఈ అవకాశాలని మీరు ఎలా సొంతం చేసుకోవచ్చో అన్నది కూడా నేను ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. మొన్న సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్తను ఒకసారి చూపిస్తాను చూడండి, ఆ క్లిప్పింగ్ కూడా. తర్వాత వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. ఫ్రెండ్స్, మనం రోజు వాడేటువంటి ChatGPT లాంటి జనరేటివ్ ఏఐ మనం ఒక ప్రశ్న అడిగామనుకోండి, అది సమాధానం ఇస్తుంది. కానీ ఏజెంట్కి ఏఐ దీనికి ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన పనులు కూడా అది చేసి పెడుతుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మీ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ లాంటిది అని చెప్పి అనొచ్చు అనమాట. ఉదాహరణకు మీరు మీ అసిస్టెంట్కి నా కోసం ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయరా బాబు అని చెప్పారనుకోండి, అప్పుడు అతను ఏం చేస్తాడు, మీ క్యాలెండర్ చెక్ చేసి మీకు ఆ టైం ఎప్పుడు ఖాళీ ఉంది, బెస్ట్ ఫ్లైట్ ఆప్షన్స్ ఏంటి అనేటికి మీ బడ్జెట్లో ఉన్నదాన్ని కూడా సెలెక్ట్ చేసి మీ పర్మిషన్తో టికెట్ బుక్ చేసేస్తారు అనమాట. ఏజెంట్కి ఏఐ కూడా సేమ్ ఇట్లాంటి పనులే చేస్తుంది. అంటే మనిషి చేసేటువంటి పని ఏజెంట్కి ఏఐ కూడా చేసి పెడుతుంది అనమాట. ఇది మెయిల్స్ రాయడం కానీ, డేటాని అనలైజ్ చేయడం కానీ, రిపోర్ట్స్ తయారు చేయడం కానీ, కస్టమర్ సర్వీస్ కాల్స్ని హ్యాండిల్ చేయడం కానీ, ఇలాంటి కష్టమైనటువంటి పనులను కూడా స్వయంగా ఏజెంట్కి ఏఐ పూర్తి చేస్తుంది అనమాట. మరి కంపెనీలు ఈ ఏజెంట్కి నిపుణుల కోసం ఎందుకు ఇంతలా వెతుకుతున్నాయంటే కారణం చాలా సింపుల్ అనమాట. ఈ టెక్నాలజీ కంపెనీల ఉత్పాదకతను అమాంతం పెంచబోతుంది. అంటే రోజు చేసేటువంటి రిపీట్ పనులను ఆటోమేటిక్ చేయడం ద్వారా ఉద్యోగులు మరింత ముఖ్యమైనటువంటి క్రియేటివ్ పనుల మీద దృష్టి పెట్టవచ్చు అని చెప్పేసి కంపెనీలు అయితే భావిస్తున్నాయి. దీనివల్ల కంపెనీలకి ఏంటంటే టైంకు డబ్బులు కూడా ఆదా అవుతాయి, భారీగా ఆదా అవుతాయి, మామూలుగా కూడా కాదు. అందుకే నాస్కామ్ నివేదిక ప్రకారం ఏంటంటే భారత్లో ఏఐ మార్కెట్ ఏటా 25 నుంచి 30% చొప్పున వేగంగా విస్తరించుకుంటూ పోతుందన్నమాట. అయితే అదే సమయంలో క్వెస్ రిపోర్టు నివేదిక ప్రకారం ఏంటంటే ఏజెంటిక్ ఏఐ ఉద్యోగాలకి ఫుల్ డిమాండ్ ఉందని చెప్పి చెప్తున్నాను. ఏటా 35 నుంచి 40% వీళ్ళ డిమాండ్ అయితే పెరుగుతుందట. ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉంది. ఏంటంటే అంత డిమాండ్ ఉన్నప్పటికీ కూడా దాని తగ్గట్టుగా స్కిల్ ఉన్న వాళ్ళు మార్కెట్లో అస్సలు లేరు. ఎందుకు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం ఏంటంటే దాదాపు 51% ఏఐఎంఎల్ ఉద్యోగాలకు సరైనటువంటి అభ్యర్థులు లేక ఖాళీగా ఉంటున్నాయట. అంటే బెయిన్ అండ్ కంపెనీ వంటి సంస్థల అంచనాల ప్రకారం చెప్పుకుంటే మనం 2027 నాటికి 10 లక్షల మందికి పైగా నైపుణ్యం కలిగినటువంటి ఏఐ నిపుణుల కొరత అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఇది స్కిల్ గ్యాప్ ఇంత ఉందన్నమాట. ఈ గ్యాప్ని మీరు భర్తీ చేయగలిగితే మీ కెరీర్కి ఆకాశమే హద్దు అనమాట. ఈ అవకాశాన్ని మిస్ అయితే ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవైపు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి టెక్ దిగ్గజాలు భారతదేశంలో ఏఐ డేటా సెంటర్ల కోసం $1 బిలియన్ కుమ్మరిస్తున్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన, విశాఖపట్నంలో పెడుతున్నాయి, హైదరాబాద్లో కూడా పెడుతున్నాయి. మరోవైపు ఏటా లక్షల మంది ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసు. కానీ వీళ్ళల్లో చాలా మందికి ఇండస్ట్రీకి అవసరమైనటువంటి కొత్త తరం స్కిల్స్ అయితే వాళ్ళ దగ్గర ఉండట్లేదు అనమాట. ఏఐసిటీ కూడా ఈ నిజాన్ని గుర్తించి ఇంజనీరింగ్ సిలబస్లో కంపల్సరీగా ఏఐని తప్పనిసరిగా చేయండి అని చెప్పేసి గట్టిగా ఏఐసిటీ అయితే సూచించింది. మనం సరైన టైంలో సరైన స్కిల్స్ నేర్చుకోకపోతే ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు కోల్పోయే అవకాశం అయితే ఉంది. ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాలు మీ కళ్ళ ముందే ఇతరులకు దక్కుతాయి. ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శాలరీస్ కూడా పెరుగుతాయి కదా, జీతాలు కూడా ఆకాశాన్ని అంటుతాయి కదా. మీరు ఇప్పుడు కనుక మేలుకోకపోతే కొన్నేళ్ల తర్వాత మీ ఫ్రెండ్ లక్షల్లో జీతం తీసుకుంటే మీరు మాత్రం పాత టెక్నాలజీలో అక్కడే ఉండిపోయే ప్రమాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చూసి భయపడితే ఉద్యోగాలు పోతాయి. అదే ఏని ఒక ఆయుధంగా మీరు మార్చుకుంటే మీరు
ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదుగుతారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నిజంగా ఉపయోగంగా అనిపిస్తుందా? అయితే వెంటనే మన వీడియోకి ఒక లైక్ బటన్ కొట్టి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఇలాంటి మరెన్నో విలువైనటువంటి కెరీర్ గైడెన్స్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక మన నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మీ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ కూడా నేను దీంట్లో ఇస్తాను. అసలు విషయానికి వద్దాము. ఈ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి? ఏజెంట్కి మీరు జాబ్ కొట్టాలంటే ఈ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి? మీరు ఇంటర్ లేదా డిగ్రీ లేదా బీటెక్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, మీ ఏ బ్రాంచ్ అయినా సరే, నేను ఇవ్వబోయేటువంటి రోడ్ మ్యాప్ మీకు పనికొస్తుంది అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫౌండేషన్ని పటిష్టం చేసుకోండి. అందరి కోసం అంటే ముందుగా నాకు కోడింగ్ రాదు అనే భయాన్ని మీ మనసులో నుంచి తీసేయండి. ఏ ఉద్యోగాలన్నీ కూడా కోడింగ్ గురించే ఉండవు, దాని గురించి అసలు మర్చిపోండి. కానీ టెక్నికల్ రోల్స్ మీ లక్ష్యం అయితే మాత్రం పైథాన్ నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమనమాట. ఎందుకంటే ఏ ప్రపంచంలో ఇదే కింగ్ అనమాట. పైథాన్తోనే నడుస్తున్నాయి. యూట్యూబ్ కానీ, కోర్సెరా కానీ, యుడెమీ లాంటి ప్లాట్ఫామ్స్లో పైథాన్ నేర్చుకోవడానికి ఎన్నో మంచి కోర్సులు అయితే ఉన్నాయి. కొన్ని లింకులు అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అలాగే పైథాన్తో పాటు డేటా స్ట్రక్చర్ నేర్చుకోండి. ఆల్గరిథమ్స్ బేసిక్స్ మీద కూడా కొంచెం పట్టయితే మీరు సంపాదించండి. ఇక ఏజెంట్కి స్టెప్ 2 ఏంటంటే ఏజెంట్కి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ముందు కోడింగ్ నేర్చుకుంటూనే అసలు ఏజెంట్కి ఎలా పనిచేస్తుంది అనేది థియరీ కూడా మీరు తెలుసుకోవాలి. దాని మీద అవగాహన అయితే ఉండాలన్నమాట. దీనికోసం అని చెప్పేసి మీరు కోర్సెరాలో ఏజెంటిక్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ ఏ ప్రీమియర్ ఫర్ లీడర్స్ అండ్ లాంటి బిగినర్ ఫ్రెండ్లీ కోర్సులతో మీరు జర్నీని మొదలు పెట్టవచ్చు అనమాట. దీనికి ఎలాంటి ముందస్తు అనుభవం అవసరం లేదు. అందులో ఏ ఏజెంట్లు కానీ కస్టమ్ జీపీటీ ఎలా బిల్డ్ చేయాలన్నది మీకు ప్రైమరీగా వివరిస్తారు. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక స్టెప్ 3 వచ్చేసరికి కోర్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోండి కంపల్సరీగా. ఇప్పుడు ఏఐకి అసలైనటువంటి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకునేటువంటి టైము ఏజెంట్కి డెవలప్మెంట్లో లాంగ్ చైన్ కానీ, లాంగ్ గ్రాఫ్ కానీ, క్రీవ్ ఏఐ కానీ, ఆటోజెన్ కానీ ఇలాంటి ఫ్రేమ్వర్క్లు అనేది చాలా కీలకం ఉంటాయి. యుడెమీలో ఏఐ ఇంజనీర్ ఏజెంటిక్ ట్రాక్ లాంటి ప్రాజెక్ట్ ఆధారిత కోర్సులు అయితే తీసుకోండి. ఇలాంటి కోర్సుల వల్ల మీరు డైరెక్ట్గా ప్రాజెక్టులు చేస్తూ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక రీసెర్చ్ అసిస్టెంట్ ఏజెంట్ని లేదంటే ఒక సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఏజెంట్ని మీరే స్వయంగా బిల్డ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కంపెనీలు మీ రెజ్యూమేలో మీరు చేసినటువంటి ఇలాంటి ప్రాజెక్టులని ఎక్కువగా చూస్తాయి. ఆ కోర్సుల లింక్స్ అనేది నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. వాటిల్లో కంపల్సరీగా జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఇక స్టెప్ 4 వచ్చేసరికి స్టెప్ 4 ఏంటంటే అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్ అండ్ స్పెషలైజేషన్ అనమాట. అంటే బేసిక్స్ మీద మీరు గ్రిప్ వచ్చాక అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద దృష్టి పెట్టండి. లాంగ్ గ్రాఫ్ ఉపయోగించి మల్టీ ఏజెంట్ సిస్టమ్ని అంటే ఒకటి కంటే ఎక్కువ ఏజెంట్లని టీమ్గా కలిసి పనిచేయడం ఎలా నిర్మించాలనేది మీరు నేర్చుకోండి. ఇక దీంతో పాటుగా ర్యాగ్ అంటే రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటారు అనే టెక్నిక్ కూడా కంపల్సరీగా నేర్చుకోండి. ఇక ఇది ఏజెంట్లకి మరింత ఖచ్చితమైనటువంటి నమ్మదగినటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి ఈ ర్యాగ్ అనేది సహాయపడుతుంది అనమాట. ఇక స్టెప్ 5 ఏంటంటే స్టెప్ 5 ప్రాజెక్టులు అండ్ సర్టిఫికేషన్. మీరు నేర్చుకున్నటువంటి ప్రతి నైపుణ్యంతో కూడా ఒక ప్రాజెక్ట్ మస్ట్గా చేయండి. మీ గిట్ హబ్లో మీ ప్రొఫైల్ని బలంగా తయారు చేసుకోండి. ఒక ట్రిప్ ప్లానర్ ఏజెంట్ కానీ, లేదా ఒక కోడ్ జనరేటర్ ఏజెంట్ కానీ, లేదా మీ వ్యక్తిగత ఖర్చులను ట్రాక్ చేసేటువంటి ఏజెంట్లు ఇలాంటి ప్రాజెక్టులు మీరు పోర్ట్ఫోలియోలో మెన్షన్ చేయండి. కంపల్సరీ నేర్చుకోండి, మెన్షన్ చేయండి. చివరిగా మీ రెజ్యూమేకి మరింత బలం చేకూర్చడానికి IBM ర్యాగ్ అండ్ ఏజెంటిక్ ఏ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ లాంటి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ పూర్తి చేస్తే చాలా ప్లస్ అయితే మీకు అవుతుంది. ఇక జనరల్గా వచ్చేటువంటి డౌట్స్ అంటే FAQs అంటారు కదా, అలాంటివి ఒకసారి చూద్దామని నేను చెప్తాను. చూడండి, ఏజెంటిక్ ఏ కావడానికి జనరల్గా వచ్చేటువంటి FAQs. నేను బీకాము లేదంటే BA స్టూడెంట్ని, నాకు అవకాశం ఉంటుందా అని చెప్పేసి కొంతమంది అడుగుతుంటారు. అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో కూడా ఒక ఏజెంట్ ఏని నిర్మించాలి అంటే ఫైనాన్స్ గురించి తెలిసినటువంటి మీలాంటి వాళ్ళకి కావాల్సి ఉంటుందన్నమాట. అలాగే మార్కెటింగ్ కానీ, హెల్త్ కేర్ లాంటి రంగాల్లో కూడా అంతే ఉంటుంది పరిస్థితి. మీ డొమైన్ నాలెడ్జ్కి ఏ స్కిల్స్ని కూడా జోడిస్తే మీకు తిరుగుండదు. ఇక నాకు కోడింగ్ అస్సలు రాదు, నేను నేర్చుకోగలనా అని కొంతమంది అడుగుతుంటారు. తప్పకుండా ఈ రోజుల్లో అసలు కోడింగ్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. ఎన్నో ఫ్రీ సోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. రోజుకి 1-2 గంటలు మీరు పట్టుదలగా కేటాయిస్తే మాత్రం కొన్ని నెలల్లోనే మీరు పైథాన్లో మంచి పట్టు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక జీతం ఎంత ఉండొచ్చు? ఇప్పుడు అందరూ ఎదురు చూసినటువంటి ప్రశ్న ఏంటంటే జీతం ఎంత ఉండొచ్చు అని చెప్పేస్తారు. ఏజెంట్కి ఏఏలో స్థిరపడితే జీతం ఎంత ఉంటుంది అంటారు. అంటే HCL GUVI డేటా ప్రకారం ఏంటంటే ఏజెంట్కి ఏ రంగంలో ఫ్రెషర్గా మీరు ఏడాదికి 3 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా ఆశించడానికి అవకాశం ఉంది. మీరు విన్నది నిజమే. ఇది మీ స్కిల్స్ని కానీ, మీరు చేసినటువంటి ప్రాజెక్టులు కానీ, ఇంకా మీరు
చేరబోయేటువంటి కంపెనీని బట్టి కూడా మారుతుంది, తగ్గొచ్చు, పెరగొచ్చు అనమాట. 2 నుంచి 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కనుక మీరు తెచ్చుకుంటే మాత్రం మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ జీతం అయితే 12 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా ఉంటుంది. అంటే 5 ఏళ్లకు పైగా మీకు అనుభవం, సీనియారిటీ నిపుణులు అయ్యారనుకోండి, అప్పుడు ఆర్కిటెక్ట్ల జీతం ఎంత ఉంటుందంటే ఏడాదికి 25 లక్షల నుంచి 45 లక్షల వరకు, లేదంటే అంతకంటే ఎక్కువ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే సగటున అనుభవం ఉన్నటువంటి ఏ డెవలపర్కి 23 లక్షలకు పైగా జీతం ఉంటుందని చెప్పేసి శాలరీ ఎక్స్పర్ట్ అంచనా వేసింది అనమాట. ఈ ఉద్యోగ నియామకాల్లో బెంగళూరుతో పాటు మన హైదరాబాద్ సిటీలో కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో కూడా మొన్న కూడా నేను పేపర్లో కూడా చూసా. ఈ అంకెలు కేవలం అంచనాలు మాత్రమే, కానీ మీ స్కిల్స్ కానీ మీ నేర్చుకున్నటువంటి స్పీడ్ కానీ ఇంకా మీ కంపెనీతో నెగోషియేషన్స్ చేసేటువంటి స్కిల్స్ మీద మీ అసలు జీతం అనేది మాత్రం ఆధారపడి ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఉద్యోగం కాదు, ఒక కెరీర్ విప్లవం అని చెప్పేసి మీరు అవగాహన పెంచుకోవాలి ఈ విషయంలో. ఫ్రెండ్స్, చూసారుగా, ఏజెంట్కి ఏఐ అనేది ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అది ఒక సువర్ణ అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ. మన దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది దానికి, కానీ స్కిల్స్ ఉన్నవారి కొరత అయితే తీవ్రంగా ఉంది. ఈ గ్యాప్ని మాత్రం మీరే ఫిల్ చేయాలన్నమాట. ఈ వీడియోలో మనం ఏం చర్చించుకున్నాం అనేది ఒకసారి డిస్కస్ చేసుకున్నది ఒకసారి గుర్తు చేసుకున్నాం చూడండి. ఫస్ట్ ఏంటంటే సమస్య, ఏజెంట్కి ఏఐ నిపుణులకి భారీ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై అయితే లేదంటే 50% పైగా నైపుణ్యాల కొరత అయితే కనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఆందోళన. ఈ అవకాశాన్ని వదులుకుంటే అధిక జీతాలతో కూడినటువంటి కెరీర్ని మీరు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. మూడోది పరిష్కారం. మనం చర్చించుకున్నటువంటి ఈ 5 స్టెప్ రోడ్ మ్యాప్, ఫౌండేషను, కాన్సెప్ట్, కోర్ స్కిల్స్, అడ్వాన్స్డ్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఇలా కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇక నాలుగోది వచ్చేసరికి రిజల్ట్. అంటే ఫ్రెషర్గా ఉండి లక్షల్లో జీతం పొందేటువంటి అద్భుతమైన అవకాశం మీకు ఉంటుందన్నమాట. ఇక నేను కింద డిస్క్రిప్షన్లో నేను చెప్పినట్లుగా ముఖ్యమైనటువంటి కోర్సులు కానీ రిపోర్ట్స్ లింక్ కానీ అన్నీ ఇచ్చాను. ఈ రోడ్ మ్యాప్ని మీరు ఈ రోజే మొదలు పెట్టండి. మీ ప్రయాణంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో నన్ను అడగండి. అలాగే కోర్సెరాలో 15,000 రూపాయలు ఉన్నటువంటి కోర్సులు 7,999 రూపాయలకే దక్కుతున్నాయి. 10,000 కోర్సుల దాకా మీరు నేర్చుకునే అవకాశం ఉంది. ఏడాది వరకు కూడా గడువు ఉంటుంది. మీరు దాంట్లో చేరడానికి లింక్ అనేది ఇంక అందిస్తాను. చాలా కన్సెషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక ఏం చూసి భయపడద్దు, దాని ఒక పవర్ఫుల్ టూల్గా మీరు మార్చుకోండి. భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది. ఈ అవకాశం అనేది మీదే. చాలామంది నిన్న పేపర్లు చూసా, టెక్ వాళ్ళ ఉసురు చూస్తున్న ఏఐ అని వస్తుంది. అది అలాంటివి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. అది వాళ్ళకి తెలియక రాస్తున్నారు. ఏఐని ఉపయోగించుకొని బాగుపడండి అని మనం చెప్తుంటే వాళ్ళేమో నెగిటివ్ రాస్తున్నారు. ఏ వల్ల మొత్తం ఉద్యోగాలన్నీ పోతున్నాయని చెప్పేసి. కాబట్టి ఏజెంట్కి ఉద్యోగాల సునామీని మీరు అందుకోవాలంటే మాత్రం మీరు నేను చెప్పినటువంటి రోడ్ మ్యాప్ని అయితే ఫాలో అవ్వండి. మీకు లక్షల్లో జీతం ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా బ్యాక్ డోర్లో ఉద్యోగాలు ఇప్పిస్తారంటే మాత్రం డబ్బులు మాత్రం కట్టకండి ఎవరు. నేను ప్రతి వీడియోలో ఒకటి చెప్తున్నాను, దయచేసి. అది చాలామంది అట్లా మోసపోతున్నారు కాబట్టి. ఓకే, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ కాలేజీ గ్రూపులలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కువ మందికి చేరితే మీకు కూడా మంచిదే, మాకు కూడా మంచిది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.